హాయ్! ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుడ్డు టమాటా అండి. ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టం? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అయితే ఈ కర్రీ ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా, సింపుల్‌గా ఒక 20 మినిట్స్‌లో అయిపోయేటట్టు మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించడం అయితే జరిగింది. నార్మల్‌గా మనకి గుడ్డు టమాటా అంటే గుడ్డు అనేది ఉడకపెడతాం కదా! ఈ వీడియోలో నేను మీకు చూపించిన కర్రీ అనేది మనం ఎక్కడా కూడా ఎగ్స్ అనేవి బాయిల్ చెయ్యం. బాయిల్ చేయకుండానే మనమైతే చేస్తాం. చాలా బాగుంటుంది కర్రీ అండ్ సింపుల్‌గా అయిపోతుంది. పెద్ద టైం పట్టదనమాట. ఒక 20 మినిట్స్ ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. అయితే దీనికి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు కుకింగ్ చేసేటప్పుడు సింపుల్‌గా మీకైతే చూపిస్తాను. ముందుగా ఒక 7-8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో క్యాబేజ్ అండి. చాలామంది క్యాబేజ్ ఇష్టపడరు. బట్ నేను చూపించినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాబేజ్ అనేది వీక్లీ 2-3 టైమ్స్ తింటారు. అండ్ క్యాబేజ్ చాలా మంచిది హార్ట్‌కి. కాకపోతే ఏంటంటే ఈ క్యాబేజ్ అంత రుచి ఉండదని చెప్పేసి తినరు. బట్ హెల్త్‌కి చాలా మంచిది క్యాబేజ్. అందుకనే నేను క్యాబేజ్ అయితే వేస్తున్నాను. అండ్ ఎవరికైతే ఈ క్యాబేజ్ ఇష్టపడరో మీరు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇక్కడ సీక్రెట్ నంబర్ 1 ఏంటంటే నేను ఒక 7-8 స్పూన్స్ ఆయిల్ వేశాను కదండీ! ఆయిల్ వేసిన తర్వాత క్యాబేజ్ వేశాను. ఈ క్యాబేజ్ అనేది నార్మల్‌గా మనం ఆనియన్స్ అనేవి వేపుతాం కదా! గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుతాం. ఏ కర్రీలో అయినా సరే. అప్పుడు మనకి కర్రీ రుచి అనేది చాలా బాగా వస్తుంది. సేమ్ అదే విధంగా క్యాబేజ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. చూసారా? నాకు క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత మాత్రమే నేను ఆనియన్స్ అనేవి వేశాను. అలా రాకుండా వేయొద్దండి. వేస్తే మీకు రుచి రాదనమాట. ఎవరైతే క్యాబేజ్ ఇష్టపడరో అదే విధంగా ఉంటుంది. ఓకేనా? అదే మీరు క్యాబేజ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేశారంటే మీ క్యాబేజ్ ఉన్నంత టేస్ట్ ఏది ఉండదు. చాలా బాగుంటుంది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు గమనిస్తే ఇక్కడ నేను ఈ క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మిర్చి వేశాను. ఒక 5 మిర్చి వీలైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీనితో పాటుగా ఒక 10-15 ఆకు కరివేపాకైతే వేసుకున్నాననమాట. వీటితో పాటుగా ఎప్పుడైతే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయో ఒక 2 ఆనియన్స్ అనేవి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే ఈ గుడ్డు టమాటా కర్రీకి ఈ గ్రేవీ ఏదైతే ఉందో బాగా వస్తుంది. ఎప్పుడైతే మనకి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుంటామో. ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తాకి నేను ఆల్రెడీ చెప్పాను. ఆనియన్స్ అనేవి మనం ప్రతి కర్రీలో కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటాం కదా అని. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మనకి కర్రీ రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఎందుకు ఇలా బాగా వేపాలంటున్నానంటే, మనం వేసిన ఆయిల్‌లోకి ఈ ఆనియన్ ఫ్లేవర్ గానీ, క్యాబేజ్ ఫ్లేవర్ గానీ, మిర్చి ఫ్లేవర్ గానీ ఇవన్నీ కూడా దిగాలనమాట. తర్వాత మనం గ్రేవీ ఎప్పుడైతే చేస్తామో, ఈ గ్రేవీలో ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇవి గనక మంచిగా వేగకపోతే మనకు రుచి అనేది రాదండి. ఓకేనా? నాకెప్పుడైతే ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చినాయో అంటే బ్రౌన్ కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో కలర్ అనేది ఇందులో ఒక 2 టొమాటోస్ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే గ్రేవీ కోసం. గ్రేవీ బాగా రావాలంటే మనం వేసే వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలనమాట. ఈ టొమాటోస్ చూస్తే ఇప్పుడు చూస్తే మనకి టొమాటోస్ బాగా రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా! ఎప్పుడైతే మనకి టొమాటో అనేది ఉడుకుతుందో ఈ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. ఇదొక గుర్తు. ఇంకొకటొచ్చేసి ఏంటంటే పచ్చి టొమాటో అనేది మనకి గట్టిగా ఉంటుంది గదా! ఎప్పుడైతే టొమాటో అనేది బాగా ఉడుకుతుందో మనకి మెత్తబడిపోతుందనమాట ముక్కనేది. అలా మనకి ఎప్పుడైతే ఈ టొమాటో ముక్కనేది మెత్తపడుతుందో ఇంకా అంతే. ఎప్పుడైతే మెత్తబడుతుందో మనకి వెజిటబుల్ అనేది కుక్ అయిపోయినట్టే. ఓకేనా? సో, టొమాటోకి ఇదనమాట గుర్తనేది. ఇప్పుడు చూసుకుంటే నాకు టొమాటో ఇంకా వేగలేదు. మనకి చూస్తే చాలా రెడ్‌గా ఉంది. ముక్క కూడా గట్టిగా ఉందనమాట. ఇలాగే మంచిగా నేను ఈ మూకుడు ఏదైతే ఉందో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒక 6-7 నిమిషాలండి లో ఫ్లేమ్‌లో అలా ఉడికిద్దాం. ఉడికిస్తే మనకేమవుతుందంటే ఈ టొమాటోలో ఉన్న రసం గానీ మొత్తం కూడా బయటకొచ్చి మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట. ఈ విధంగా చిన్న చిన్నగా కలుపుకుంటూ బాగా ఉడికించుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఉంది. ఒక చిన్న టిప్ ఏంటంటే, మనకి ఈ టొమాటో అనేది ఉడికిన తరువాత టొమాటో మొత్తం కూడా స్మాష్ చేసేయాలి. అది కూడా మన మూకిట్లోనే చేయాలి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చేసే కర్రీ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్‌లో మాత్రమే చేస్తున్నాం. ఫ్లేమ్ అనేది ఎక్కడ కూడా పెంచట్లేదండి. ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్‌లో చేస్తామో కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది.
మీరు ఎప్పుడైతే హై ఫ్లేమ్లో ఫాస్ట్గా అయిపోవాలని చేస్తారో మీ కర్రీ టేస్ట్ అనేది అంతగా రాదు. కర్రీ అవుతుంది బట్ రుచి రాదనమాట. లో ఫ్లేమ్లో ఎప్పుడైతే చేస్తారో మీకు కర్రీ రుచి అనేది బాగా వస్తుంది. ఓకేనా? ఒక 4-5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మగ్గిచ్చామన్నమాట. మూత పెట్టేసి బాగా ఉడికించుకున్నాను. చూసారా మనకు కలర్ అనేది చేంజ్ అయింది. మీరు ఒకసారి ఇందాక కలర్ చూస్తే, ఇప్పుడు కలర్ చూస్తే మనకు టొమాటో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇందాక ప్యూర్ రెడ్‌లో ఉండాలి. ఇప్పుడు రెడ్ కలర్ అనేది మారిందనమాట. చూసారా నేను ఇప్పుడు స్మాష్ చేస్తున్నాను. లైట్‌గా స్మాష్ చేశాను. ఇంకా స్మాష్ చేయాలి. బట్ దానికంటే ముందు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకున్నాం. ఇంకొకటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ అల్లం పేస్ట్ అనేది మొత్తం మనం ఇప్పుడు వేసిన వెజిటబుల్స్ ఏవైతే కుక్ చేస్తున్నామో ఇందులో ఆనియన్స్ కానీ, టొమాటో కానీ మొత్తంలో కూడా బాగా కలవాలన్నమాట ఈ అల్లం పేస్ట్ అనేది. ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఆ పచ్చివాసన పోవటానికి నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా తిప్పుతూ కలుపుతూ వేపుకోండి. ఇంకొక చిన్న టిప్ అండి, ఇప్పుడు మనం చేస్తున్నాం కదా కర్రీ, ఈ కర్రీ చేసేటప్పుడు లైట్‌గా మధ్యలో వాటర్ పోసుకుంటూ ఉండాలి. వాటర్ ఎందుకు పోయాలంటే అడుగంటే అవకాశం ఉంది. అది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఎలా అడుగంటిద్దనేది చూపిస్తాను. ఎక్కువగా అడుగంటితే గనక మీకు మాడిపోయే అవకాశం ఉంటుందండి కింద. అలా మాడకూడదంటే మధ్యలో కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను ఇప్పుడు వాటర్ పోయలేదు కదా అని మీరు అనొచ్చు. తర్వాత పోస్తాను. ఇప్పుడే కాదు చెప్తున్నాను జస్ట్. ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఈ రెండిటితో పాటుగా ఫైనల్‌గా ఒకే ఒక మసాలా ధనియా, జీరా పౌడర్ 1 స్పూన్ సరిపోతుంది. అంటే ధనియా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. జీరా ఒక హాఫ్ స్పూన్ తీసుకొని 2 కూడా మిక్సీ పట్టేయండి. మీకు 1 స్పూన్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేద్దాం. మీరు ఒకటి గమనిస్తే నేను ఒకటి అన్నాను అడుగంటిద్ది అని చెప్పేసి. ఒక్కసారి ఇక్కడ గమనించండి. మూకిట్లో చూస్తే లైట్‌గా కింద నల్లగా అవుతుందనమాట. అంటే లైట్‌గా అడుగంటుతుంది. ఈ టైంలోనే ఇలా అడుగంటుతున్న టైంలోనే లైట్‌గా మనం వాటర్ పోసుకుంటే మనకి ఎక్కడ కూడా అడుగంటదు. మనకి ఉడకటం కూడా బాగా ఉడుకుతుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారా? నేను వాటర్ అయితే పోసాను. ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ చేసుకోండి. టొమాటో అనేది బాగా ఉడికింది కదా! ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ అంటే మంచిగా నొక్కుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. కర్రీ మొత్తం కూడా దగ్గరికి వస్తుందనమాట. అంటే వాటర్‌గా ఉండకుండా బాగా నీట్‌గా మంచిగా కలుపుకుంటానికి చాలా బాగా వస్తుంది. చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ చేసుకోండి. అయితే ఇప్పటి వరకు మీరు చూస్తే నేను ఎగ్స్ ఎక్కడా బాయిల్ చేయలేదు. దాంతోపాటు ఎక్కడ కూడా ఎగ్స్ అనేవి వేయలేదు. ఎగ్స్ అనేవి ఫైనల్‌గా మనమైతే చేస్తాం. చూసారా నాకు మంచిగా గ్రేవీ టైప్‌లో వచ్చేసింది. వచ్చిన తరువాత ఇప్పుడు మంచిగా ఒక 3 ఎగ్స్ నేనైతే తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్ అనేవి ఇలా స్మాష్ చేసేసి అలా వేసేసి తిప్పొద్దు. తిప్పితే కర్రీ మొత్తం కూడా పాడైపోతుందనమాట. నేను చెప్పిన టేస్ట్ అనేది రాదు. మొత్తం కూడా పాడైపోతుంది. అలాగే గ్రేవీ కూడా పాడైపోతుంది. సింపుల్‌గా 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఎగ్ వేశాను. అక్కడ ఒకటి వేశాను. ఇక్కడ ఒకటి. 3 ఎగ్స్ ఇలా వేసేసి అసలు దీన్ని ఏమి కదపొద్దు. సింపుల్‌గా దీని మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అలా వదిలేయండి. వదిలేస్తే కర్రీ మొత్తం కూడా మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేసిన 3 ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. మనకి ముక్క ఎలాగైతే అంటే ఇప్పుడు గుడ్డు వేసాం కదా! ఒక పెద్ద ముక్క అయితే వస్తుందనమాట. అలా 3 ముక్కలైతే వస్తే సరిపోతుంది. అదే మీరు కనుక ఈ గుడ్లు వేసి మొత్తం కలిపేశారనుకోండి, కర్రీలో మనకి గ్రేవీ రాదు. మొత్తం చెడిపోతుంది. అసలు తింటానికి బాగోదనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత చూసారా? మనం ఎలాగైతే వేసామో అలాగే ఉన్నాయి గుడ్లనేవి. ఇక ఇంతే మన కర్రీ అనేది సింపుల్‌గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఒక 20 నిమిషాలు మీ దగ్గర టైం ఉంటే గనక ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.